ఫెంగల్ తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. తుపాను మరింత బలహీనపడి పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కోస్తా రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరి, పత్తి, మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తుపాను తీరం దాటడంతో అన్ని ఓడరేవుల్లో హెచ్చరికలను ఉపసంహరించారు. సాధారణంగా తుపాను తీరం దాటిన తర్వాత క్రమేపీ భూ ఉపరితలం పైనుంచి బలహీనపడుతుంది. అయితే మయన్మార్ పరిసరాల్లో కొనసాగుతున్న రిడ్జ్ ప్రభావంతో ఫెంగల్ తుపాన్ తీరం దాటిన తరువాత కూడా అక్కడే ఉండిపోయిందని, ఆ రిడ్జ్ వల్లే ఉత్తర తమిళనాడు తీరానికి వచ్చిన తుపాన్ పశ్చిమంగా దిశ మార్చుకుందని వాతావరణ శాఖ తెలిపింది. గత నెల 21న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పలు దశల్లో బలపడి శనివారం రాత్రి తీరం దాటే వరకు మొత్తం 11 రోజులు కొనసాగింది. ఇన్ని రోజులు సముద్రంలో కొనసాగడంతో పెను తుపాన్గా మారాల్సి ఉందని, అయితే శ్రీలంక, తమిళనాడులో భూ ఉపరితలం నుంచి పొడిగాలులు వీయడంతో ఫెంగల్ తుపాను బలపడలేదని ఐఎండీ తెలిపింది. లేకుంటే ఏపీలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుపాన్ ప్రభావంతో 24 గంటల్లో తిరుపతి జిల్లా పుత్తూరులో రికార్డు స్థాయిలో 187 మిల్లీమీటర్ల వాన పడింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాగు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు ఏపీలోని 4,463 హెక్టార్లలో పంటలు ముంపునకు గురైనట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. తిరుపతి, చిత్తూరు, కోనసీమ, నెల్లూరు జిల్లాలో ప్రధానంగా వరి, వేరుశెనగ, మినుము, పెసర, కంది, మొక్కజొన్న పంటలు ముంపు బారిన పడ్డాయి. ఫెంగల్ తుపాను ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలి తీవ్రత తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇవాళ రేపు తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తుపాను ప్రభావంతో హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఓవైపు కోతలు, మరోవైపు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో రైతులు హడలిపోతున్నారు.